నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏం సాధించారో చెప్పాలి. విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఒక్క స్థలాన్నైనా వదిలిపెట్టావా అంటూ మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణ. ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు. జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్పష్టం. A నిషేధిత జాబితాను తొలగించేందుకు నా వంతు కృషి చేస్తా. వడ్లపూడి సిద్ధానగర్ కాలనీలో భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడి. ఫిబ్రవరి 9 నుంచి విశాఖలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. పోస్టర్ను ఆవిష్కరించిన సినీ హీరో సుమన్. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. నిజీ శాటోకాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు వచ్చే నెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధినేత ఎస్పీ ఎండి నాయుడు తెలిపారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలు అక్కేపాలెంలో పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయన్నారు. ప్రముఖ సినీ నటుడు ఎన్ఎస్ఎస్ఏఐ చైర్మన్ సుమన్ మాట్లాడుతూ విశాఖలో కరాటే హబ్ ఉండడం హర్షణీయమన్నారు. కరాటే మాస్టర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కరాటే అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. విశాఖలో నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధినేత నాయుడు కరాటే పోటీల నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక చైర్మన్ దాడి రత్నాకర్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సింహాచలం దేవస్థానం ధర్మకర్త గంట్ల శ్రీనుబాబు, సిఐ అప్పలనాయుడు, ఎస్జీ గ్రూప్ అధినేత కె శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం అనేది నాకు తెలిసిన వరకు ఇంకా ఇక్కడ టోటల్ గా ఆంధ్ర, తెలంగాణ అన్ని చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కరాటే హబ్ క్రియేట్ చేసిన ఒక ఏరియా. అంటే వరల్డ్ టోర్నమెంట్, ఏషియన్ టోర్నమెంట్ ఇవన్నీ జరిగింది. సో నాకేంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు నేను వస్తున్నానంటే ఇక్కడ అందరూ ఏంటంటే అంత మంచి మంచి టోర్నమెంట్స్ కాంటే చేయడం చాలా కష్టం. ముఖ్యంగా నాయుడు అలాంటి టోర్నమెంట్ అంటే 4 రోజులు 5 రోజులు కూడా ఏం చేస్తాడు. చాలా కష్టం అది. అందరికి భోజనాలు, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. సో అంత అభిమానం చూపించినప్పుడు మనం కూడా ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒకటి. రెండోది, కరాటే మాస్టర్స్ ఎంతోమంది ఎంత కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి, తర్వాత రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మీదనే బ్రతుకుతున్నారు వాళ్ళు. సో మనం వెళ్ళి ఒక కప్ ఓపెనింగ్, ఏదో ప్రెస్ మీట్ ఏదో కొంచెం చేసి వాళ్ళకి అంటే నా ఫేస్ వాల్యూతో ఆ టోర్నమెంట్కి కొంచెం చిన్న ఒక గ్లో వస్తుందని చెప్పి ఆ విధంగా నేను వస్తున్నాను. సో నా ఒకటే నీ రిక్వెస్ట్ ఇక్కడ ఏంటంటే నేను కష్టపడి నేను మార్షల్ ఆర్ట్స్ ఇక్కడ డెవలప్ అవ్వాలి. సో కరాటే డెవలప్ అవ్వాలి, అన్ని జూడో, తైక్వాండో, బాక్సింగ్ అన్నీ డెవలప్ అవ్వాలని నేను ట్రై చేస్తానండి. దక్షిణ భారతదేశంలోనే అంత నటుడు ఆయన మనం సన్మానించుకున్నాం. ఇందాక అన్నయ్య చెప్పినట్లు కరాటే పోటీలు ఎక్కడున్నా సరే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చి విజయవంతం చేయడానికి కృషి చేస్తారు. అందులో పర్టికులర్గా వైజాగ్, ఎప్పుడు కూడా వైజాగ్లో సుమన్ గారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు 3 రోజుల పాటు స్పోర్ట్స్ ఎక్స్పెన్స్ చేయడం జరుగుతుంది. మంచి కార్యక్రమం. అందరూ కలిసి విజయవంతం చేయాలని అందులో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సుమన్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న మరి ఎంతో మంది వచ్చారు. ఇలాంటి వాళ్ళు క్రీడలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఏదైనా ఇవాళ ఇక్కడికి మన విశాఖపట్నం వచ్చి ఈ ట్రోఫీని ప్రారంభోత్సవం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా నాయుడు గారి తరఫు నుంచి సుమన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే మా గంట శ్రీనివాస్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావడానికి కారకులు మీరు, ప్రెస్ అండ్ మీడియా.
మీరు సహకరించండి. ఇక్కడ ఇవాళ జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రంలో వాళ్ళందరూ తెలియాలంటే మీ ఛానల్స్లో రావాలి, మీ పేపర్లో రావాలి. వచ్చే విధంగా మీరు ప్రోత్సహించి దీన్ని క్రీడాకారులు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయుడు గారికి, వేదిక ఉన్న పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నా. జై హింద్. చాలాసార్లు చెప్పాను నేను, చాలాసార్లు నేను అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని చూడరు. ఏ ప్రోగ్రాంకైనా వచ్చి మా మాస్టర్లందరికీ ఇంత సపోర్ట్ చేస్తూ మాకంటూ ఈరోజు ప్లాట్ఫామ్ ఉందంటే దాని మూల కారణం మా అన్న సుమన్ గారు. నిజంగా సుమన్ గారి కంటే ముందు నేను మా మాస్టర్లందరూ మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న కరాటే మాస్టర్లు, ఇండియన్ మాస్టర్లు అందరూ దండం పెట్టవలసింది సుమన్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకండి. నిజంగా సుమన్ గారు అంటూ జన్మనిచ్చి అంటే వాళ్ళ కోసం సుమన్ గారిని వాళ్ళ జన్మలోలే కేవలం మా కరాటే మాలాంటి వాళ్ళ కోసం తనకు జన్మనిచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు తను మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికీ మా మాస్టర్లందరూ జీవితాంతరం అండి, ఇది వాస్తవం ఒప్పుకోవాలి ఎవరైనా సరే, జీవితాంతం అందరూ తల్లిదండ్రులు దండం పెట్టాలి. ఫిబ్రవరి నెలలో విశాఖపట్నం విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించబడతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు దాని తాలూకా పోస్టర్, అట్లాగే దాని తాలూకా మెడల్స్, అట్లాగే ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి కరాటే అనగానే మన రాష్ట్రంలో, మన భారతదేశంలో అందరికీ గుర్తొచ్చేది మన సుమన్ గారు. సో ఏ కార్యక్రమం అయినా, ఎక్కడ కరాటే అయినా సరే నేనున్నాను అంటూ ఆయనకి ఎన్ని షూటింగ్లు ఉన్నా కూడా మానుకొని ప్రత్యేకంగా కరాటేను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు శ్రీశయన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తోట వాసుదేవరావు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదని, గాంధీ కన్న కలలు కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు పార్టీని ప్రజలు బలపరిచి అధికారంలోకి తెచ్చినట్లయితే ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. పిసిసి అధ్యక్షులు షర్మిల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు బలంగా వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగన్, ప్రవీణ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తే 75 సంవత్సరాలు కష్టపడి చేస్తే అన్ని కార్యక్రమాలు నెక్స్ట్ అన్ని ఫ్యాక్టరీలని ఏదైనా అన్ని ఈ రోజున భారతదేశంలో ఒక లెవెల్గా తీసుకొని వస్తే ఈ రోజు కొన్ని పార్టీలు ఏం చేశాయి అంటూ వాళ్ళు చేసింది ఏది లేకపోయినా విమర్శించడానికి మాత్రం ముందుకు వచ్చి ఏదో ఒకలాగా అనాలి. ఆ విధంగా పబ్లిక్లో ఒక పేరు కనబడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ రోజున భారతదేశంలో విశాఖపట్నం అనుకోండి, ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ అయితేమి, లేకపోతే హెచ్పిసిఎల్ అయితేమి, నెక్స్ట్ షిప్ యార్డ్ అయితేమి, ఇవన్నీ ఫ్యాక్టరీలు ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అదేవిధంగా ఈ రోజున బీజేపీ పరిపాలిస్తున్నాడు. ఒక్క ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ప్రజలకు ఒక ఉద్యోగం కానీ ఏదైనా ఈరోజు చేయలేదు. ఇస్తానని చేస్తానని ఎలక్షన్ ముందు పార్టీ కోసం ఎన్నెన్నో వాగ్దానం చేసినా కూడా ఈరోజు చేయకుండా ఏదో తప్పుడు మాటలు మాట్లాడి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం. గాంధీ మహాత్ముడు ఆ రోజు దేశం కోసం ఎంతో బాధపడి అందరితోటి ఫైట్ చేసి మన దేశాన్ని ఈరోజు గాంధీ మహాత్ముడు తీసుకొచ్చారంటే మనం అందరూ వాక్ స్వాతంత్రం కోసం మనందరూ ఈరోజు ఇలాగున్నాం. ఆ రోజు గాంధీ మహాత్ముడు దేశం కోసం పోరాడకపోతే మన ఇలాగ ఈరోజు కూడా ఇలాగ ఉండలేం, మళ్ళీ బ్రిటిష్ పరిపాలన ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయి చాలా కాలం అయింది. దానికి ఈరోజు గాంధీ మహాత్ముడికి పూలదండేసి అర్పించమాట, నివాళులు అర్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీలు నెరవేరేలా కృషి చేస్తామని టీడీపీ, వైసీపీ చెప్పి ప్రజలను మోసం చేశాయని జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ విమర్శించారు.
ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యయనాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని, ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి సాధించుకునేందుకు సరైన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. 2014లో అన్ని పార్టీలు ఇచ్చిన ఎన్ఓసీలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని, ఈ విభజన సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టం గురించి జరుగుతున్న చర్చలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించగా, అప్పుడు ప్రతిపక్షంలోని బీజేపీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. కానీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని విమర్శించారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కోల్పోయింది. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను విభజన చేసిన తర్వాత మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, ఇచ్చిన విభజన హామీలన్నీ కూడా తీరుస్తారని ఎంతో ఆశతో ప్రజలు అప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వాల వైపు చూస్తూ ఉంటే, ఈ 2 ప్రభుత్వాలు 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండూ కూడా ప్రత్యేక హోదా అన్న అంశాన్ని పక్కన పెట్టేశాయి. కేంద్రం ఏమి చెబితే అది నమ్మేస్తూ వాళ్ళని ఎదిరించలేక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ప్రత్యేక హోదాని బలి చేసేశారని ఈరోజు జై భారత్ పార్టీ తరపున నేను చెబుతున్నాను. ఎందుకంటే 2014వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ విభజన చట్టం చర్చకు వచ్చిందో, లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో సభ్యులు ఈ విధంగా విభజించడం సరికాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెబితే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామంటే, అప్పుడు ప్రతిపక్ష స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ముఖ్యంగా పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలి అన్న నినాదాన్ని ఆ రోజు చేయడం వల్ల ఆ తరువాత చర్చలు, మీకు తెలుసు, తలుపులు మూసేసి చర్చలు జరిగాయి. వడ్లపూడి శివారు సిద్ధార్థ నగర్ను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తన వంతు కృషి చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సిద్ధానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాల క్రితం BHPV కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసి కాలనీ నిర్మించిన ప్రాంతాన్ని 22Aలో చేర్చడం అన్యాయమన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. ఇక్కడి సమస్యను నియోజకవర్గ కన్వీనర్ కరుణారెడ్డి నరసింగరావు జీవీఎల్కు వివరించారు. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాస్తవాలు బయటికి తీసి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చేయొచ్చు అని చెప్పారు కదా. కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయని దాన్ని అధిగమించి ఎవరు పని చేయలేరు. కానీ ఇది మీ విషయంలో అది అన్యాయం అవుతుంది. 30 ఏళ్లుగా లేని సమస్య కొత్తగా ఇప్పుడు బయటపెట్టి, అందులో ప్రభుత్వ ఇదేమి ప్రైవేట్ అలాట్మెంట్ కాదు. ఇదిగో చూడండి, అలాట్మెంట్స్ 22Aలో పెట్టారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన భూమిని. అంటే ఏమైందంటే SIT వచ్చి చేసిందల్లా ఏంటంటే ఒక చక్కటి అసెస్మెంట్ పాత రికార్డుల ఆధారంగా చేశారు. కానీ దానికి సామాన్యులు బలయ్యారు. నిజం చేసినటువంటి అవినీతి పనులు, అక్రమార్కులకి పెద్ద ఎక్కడా ఇబ్బంది కలగదా. సో కాబట్టి ఈ ప్రక్రియ మొత్తాన్ని, రికార్డుల్ని బయటికి తీసి ఆ కమిటీ ద్వారా మనకి కనుక సముచితమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటే వారితో ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా మాట్లాడతాను. ఉత్తరాంధ్ర కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారో చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ఈ మేరకు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధం సభలో జగన్ క్యాట్ వాక్ చేయడానికి సిలువను ఉపయోగించుకుంటారా అని చలోక్తి విసిరారు. విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఏ స్థలాన్నైనా కబ్జా చేయకుండా వదిలిపెట్టావా అని నిలదీశారు. ఎస్సీ యువకుడిని పొట్టన పెట్టుకున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఎలా ఆవిష్కరిస్తామని ప్రశ్నించారు. తాండవ రిజర్వాయర్కు నీరు రాకుండా చేయాలని చూస్తున్నామని ఆరోపించారు. 99% హామీలని తెచ్చానన్నావు. రైల్వే జోన్ ప్రత్యేక జోన్ ఏదని, అమరావతి రాజధానిని
అన్న సంగతి ఏమైందని అన్నారు. గాదిరాజు ప్యాలెస్ను స్వాధీనం చేసుకోవాలని చూసావని, పైకి మాత్రం ఏదీ జరగలేదనే రీతిలో కేకే రాజుతో ప్రెస్ మీట్ పెట్టించావని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు, విపరీతమైన భూములు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు పూలింగ్లో. జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా, 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊరికి కలిపి మధ్యలో ఒక ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఈ వేళ చేసుకొని ముందేంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? 23వ తారీఖున ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారి స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మీరు కలెక్టర్గా మీరు ఎందుకంటే అక్కడ ఎందుకు మీరు కలెక్టర్గా రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో, అక్కడ దర్బారు, సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇతను. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు అలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. విశాఖ ఉక్కులో ప్రధాన కార్మిక సంఘాల తీరుపై 16 సంఘాలు కలిసి ఏర్పడ్డ నాన్ జేసీఎం కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. 3 సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతగాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు గణపతి రెడ్డి, డివి రమణారెడ్డి, మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ 3 ప్రధాన సంఘాలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ కార్మిక సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 16 సంఘాలు సంఘటితంగా కలిసి ముందుకు వెళ్తాయన్నారు. ప్లాంట్ను కాపాడుకోవడం కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తామని తెలిపారు. సమావేశంలో కరణం సత్యారావు, తాటికొండ జగదీష్, జీఆర్కే నాయుడు, డేవిడ్ కోటేశ్వర్ రెడ్డి, గుమ్మడి నరేంద్ర, లక్ష్మణ్ రావు, కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 16 కార్మిక సంఘాలు కలిసి కార్మిక సమస్యల మీద మాట్లాడుతుంటే మరి పోరాట కమిటీలో స్పిట్ తీసుకొచ్చి మరి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ప్రధాన కార్మిక సంఘాల్లో పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలు కావాలని ఇక్కడ ఉన్నటువంటి 16 కార్మిక సంఘాల లీడర్ల పైన పోస్టులు పెడుతున్నారు. మేము ఆ కార్మికులకి మేము చెప్పవలసిందల్లా ఒకటే, ఎందుకంటే 29, 30న స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఎన్జీ సంఘాలుగా. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఏదైనా నేషనల్ కాల్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు 29, 30న స్ట్రైక్ చేయలేదో సమాధానం చెప్పాలి. తర్వాత వాళ్ళందరూ కూడా 1 నెల 2 నెలల్లో మిగతా ఏరియాస్ అన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే సైడ్లో మిగతా వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్ అయింది, ఏజ్ రోజు ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది, వాళ్ళకి రావాలి ఏరియాస్ కూడా వెళ్ళాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెరిగిన జీతాలే ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితి. జీతాలు మరి దేవుడేరుకు ఈ స్టీల్ ప్లాంట్ ఉంటుందో లేదో తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 సంవత్సరాలుగా మనం పోరాడుతున్నటువంటి ఈ మహా నాయకులకి
ఈ మమ్మల్ని ఏదైతే 16 కార్మిక సంఘాలు విమర్శిస్తున్నటువంటి అందులో ఉన్నటువంటి వీరాభిమానాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదైనా అనొచ్చు, ఏదైనా మనందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, కార్మిక సోదరులారా. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంటే మన జీవనాధారం. ఈ స్టీల్ ప్లాంట్ ఉంటేనే మన జీవితాలు ముందుకెళ్తాయి. దీంట్లో ప్రధానంగా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ప్రైవేటీకరణ చేయడంలోని కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క యూనిట్ని ప్రైవేట్ పరం చేయాలని, మొత్తం టోటల్గా అమ్మితే కార్మిక వర్గం ప్రశ్నించే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ BF3ని ఒక జిందాల్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మేము అబ్జెక్షన్ చేసాం కార్మిక సంఘాలుగా. అబ్జెక్షన్ చేస్తే ప్లాంట్ తాలూకా పరిస్థితి ఫైనాన్షియల్గా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మనకి వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా దీన్ని ఇవ్వడం జరిగింది కానీ పర్మనెంట్గా మనం ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సుమారు ఒక 3-4 నెలలుగా ఆఫీసర్స్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ శాలరీస్ కూడా ఒక 4-5 రోజుల తేడాలోనూ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 26న గవరపాలెంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. కర్రి లక్ష్మీనారాయణ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నట్లు గ్రహించిన సిటీ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న మల్లా గోవింద్ అనే వ్యక్తి రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కర్రి లక్ష్మీనారాయణ మెడకు టవల్ చుట్టి హత్య చేసేందుకు ప్రయత్నించగా ఆ పెనుగులాటలో నారాయణమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె మెడలో ఉన్న బంగారాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన కూతురు నాగచంద్రిక ఆమె భర్త కృష్ణ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కుమారుడు అయిన కర్రి నాగరాజు వెంకట కిషోర్ కుమార్కి సమాచారం అందించారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చిన నాగరాజు తల్లి అనారోగ్యంపై సందేహం వచ్చి సీసీ కెమెరా రికార్డింగ్ పరిశీలించగా జరిగిన దాడిని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పట్టణ పోలీసులు నిందితుడైన గోవిందని సంతబాయిలు ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకుని 6.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 26వ తారీఖున గవరపాలెం లిమిట్స్లో కర్రి లక్ష్మీనారాయణమ్మ అనే ఆమె ఒక్కరితే ఇంట్లో ఉన్న సమయంలో సుమారు 7-7:30 మధ్య సమయంలో ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమె గొంతు ఒక టవల్తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసి, అలాగే ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె చనిపోయిందని కూడా భావించి మెడలో ఉన్నటువంటి ఒక 6.5 తులాల యొక్క చైన్ని తను తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె ఒక్కరితే ఉండడం వలన ఆమె యొక్క కుమార్తె మరియు అల్లుడు సుమారు 8 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకొని వాళ్ళ మదర్ అచేతనంగా ఉంది, అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళు గుర్తించి హార్ట్ అటాక్ లాంటిది కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అనే దీని మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లిలో స్థానికంగా ఉన్నటువంటి బెనర్జీ హాస్పిటల్కి, అలాగే అక్కడి నుంచి వైజాగ్ కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయించడం జరిగింది. సో ముందుగా వాళ్ళు భావించింది ఇది ఒక హార్ట్ అటాక్ లాంటిది అయి ఉంటుంది అనే దీని మీద వాళ్ళు భావించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఎవరైతే విక్టిమ్ ఉందో ఈమె యొక్క కొడుకు సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆయన తల్లిని చూడడానికి వచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ అఫెన్స్ అంటే ఎట్లా ఈమె జరిగింది అనే దాన్ని ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి దానిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని గుర్తించి తర్వాత 27న మనకి ఈ కంప్లైంట్ అనేటటువంటిది స్థానికంగా కేబుల్లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఎవరు లేని సమయంలో సుమారు 7-7:30 మధ్య సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆయన యొక్క తల్లి యొక్క మెడ చుట్టూ తువాలతో నొక్కి ఆమెని చనిపోయేటట్టు ప్రయత్నం చేసి చనిపోయిందని భావించి ఈ 6.5 తులాల బంగారు గొలుసుని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అనేది గుర్తించి 27 సాయంత్రం మనకి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. 28th ఇవ్వడం జరిగింది. అంటే 26th ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇస్తున్నారు. 28th ఈవినింగ్ మనకి కంప్లైంట్ అనేటటువంటిది ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసుకొని అనకాపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారి
సారథ్యంలో కూడా ఈ టీమ్స్ అనేటిని ఫామ్ చేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి హరే కృష్ణ మూవ్మెంట్ టచ్ స్టోన్ చారిటీస్ కలిసి కేజీహెచ్లోని రోగులకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. జీవీఎల్ చేతుల మీదుగా కేజీహెచ్లో రోగులకు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు వైద్య సేవల పరంగా పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతున్న రోగుల సహాయకులకు ఉచితంగా అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి అశోక్ కుమార్, గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ అధ్యక్షులు రూపాకుల రవికుమార్, హరే కృష్ణ మూవ్మెంట్ సభ్యులు యుధురాజాదాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ఎస్ హాస్పిటల్ నందు టచ్ స్టోన్ చారిటీస్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు నడిపేటువంటి టచ్ స్టోన్ చారిటీస్ అనేటువంటి సంస్థ ద్వారా గత 12 సంవత్సరాలుగా మరి ఈ హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అల్పాహారం, అలాగే మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం, సుభోజనం అనే పేరుతో ఇక్కడ నిర్విరామంగా 365 రోజులు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ గత 12 సంవత్సరాలకు పైగా చేయటం నిజంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ అని కేవలం అది ఒక నానుడే కాదు, అది దాని వాస్తవ రూపం. ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఉచిత అన్నదానం చేస్తున్నామని చెప్తారు, అలాగే మన పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు జరుగుతాయి. కానీ ఒక హాస్పిటల్కి ఎక్కువగా వచ్చేది ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, రోగాలతో బాధపడేవారు. అటువంటి వారికి ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కలిగించడం అన్నది అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. ఇది ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికి దాదాపుగా 35 లక్షల మందికి, ఈ రోజుతో 35 లక్షల మందికి ఆ విధంగా 35 లక్షల భోజనాలు ఏర్పాటు చేయటం అన్నది ఒక గొప్ప, నిజం చెప్పాలంటే దీన్ని రికార్డుగా అయితే అనలేము. ఇది రికార్డులు సృష్టించడానికి చేసింది కాదు, ఇదేదో బుక్కుల్లో ఎక్కడానికి చేసింది కాదు. ఒక మానవతా దృక్పథంతో, మానవ సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమం. దీనికి సంస్థ వారిని, మరి హరే కృష్ణ మూవ్మెంట్ వారిని, టచ్ స్టోన్ చారిటీస్ పేరుకి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా చాలా అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏం సాధించారో చెప్పాలి. విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఒక్క స్థలాన్నైనా వదిలిపెట్టావా అంటూ మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణ. ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు. జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్పష్టం. "22A నిషేధిత జాబితాను తొలగించేందుకు నా వంతు కృషి చేస్తా." వడ్లపూడి సిద్ధానగర్ కాలనీలో భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడి. ఫిబ్రవరి 9 నుంచి విశాఖలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. పోస్టర్ను ఆవిష్కరించిన సినీ హీరో సుమన్. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.